అందరికీ నమస్కారం. మనము మన భారతదేశంలో మన ఏడిఎంఎస్ కంపెనీ గురించి, ఏడిఎంఎస్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కానీ బిజినెస్ ప్లాన్ చెప్పేదానికి కానీ కొత్తగా మనకి ఫైల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ ఫైలింగ్ అనేది గౌరవ పెద్దలు, మోటివేటరు, ట్రైనరు, సౌత్ ఇండియా ప్రమోటరు, మన యొక్క ఎంఎన్ రెడ్డి సార్ గారు, మా గురువు గారు అయినటువంటి ఎంఎన్ రెడ్డి సార్ గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ పెద్దలు మన యొక్క గ్రేట్ లీడర్ జేఎండి గౌస్బాస్ సార్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు మనకి ఈ యొక్క ఫైలింగ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ ఫైలింగ్ మీకు మాకు చిత్తూరులో అందుబాటులో ఉండాలి. ఈ ఫైలింగ్ తీసుకెళ్లిన తర్వాత కొత్త వ్యక్తులకి ప్లాన్ చెప్పేదానికి ఏమేమి పరిచయం చేయాలన్న దాని గురించి మీకు బ్రీఫ్గా తెలియజేస్తాను. పూర్తి సమాచారం ఎవరికైనా కావాలన్న వాళ్ళకి మా నెంబర్ మీకు ఇస్తాము. ఆ నెంబర్కి ఇచ్చిన వాళ్ళకి మేము ఈ ఫైలింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మన కంపెనీ పేరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కంపెనీ పేరు ఏడిఎంఎస్. దీని గురించి మనము తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రెండోది, మనము కంపెనీ మనకి భారతదేశానికి ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి మన యొక్క ఎండి గారి యొక్క విజన్, మిషన్, ముందు చూపు, ప్రణాళిక, వాటి గురించి మన ఎండి గారి యొక్క విజన్ తెలియజేస్తాం. ఓకే, తర్వాత మన కంపెనీకి సంబంధించింది లీగాలిటీ, అంటే మన యొక్క అన్ని అనుమతులతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కూడుకున్నటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ లీగాలిటీ గురించి కొత్త వ్యక్తులకి వివరిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ నుంచి వచ్చిన అతను సారు మనకి రిటైర్డ్ అయ్యి మన ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ హెడ్ ఆఫీసు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీ యొక్క విజన్ స్టార్టింగ్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఎలా వచ్చింది, వచ్చిన 30%ని కంపెనీ పబ్లిసిటీకి ఇవ్వడం జరిగింది. అటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి తక్కువ సేల్స్, తక్కువ షోరూమ్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా 2021లో ఈ యొక్క పబ్లిసిటీకి ఇవ్వడం వల్ల మన కంపెనీ నష్టాలు రావడం జరిగింది. ఆ యొక్క పబ్లిసిటీకి ఇచ్చేటువంటి డబ్బులు ఎవరైతే బండి పర్చేస్ చేస్తారో వాళ్ళకే ఇచ్చేయాలనే ఉద్దేశంతో మనకి 2021లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాన్ ఇండియా మొత్తం దగ్గర 5,000 ప్లస్ షోరూమ్ల పైన మనకి షోరూమ్స్ రావడం జరిగింది. దగ్గర 3,80,000 ప్లస్ బండ్లు, దగ్గర 4 లక్షల బండ్లు, 4 లక్షల ప్లస్ బండ్లు కూడా మనకి ఇప్పటి వరకు సేల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మార్కెటింగ్లో మనం వెళ్ళిన తర్వాత నెగిటివ్గా వచ్చేటువంటి సమాధానాలకి బైక్ ఫ్యూచరే మన ఆయుధము. మన ఆయుధాన్ని మనమందరూ కూడా బాడీ అయితేనేమి, మోటార్ అయితేనేమి, బ్యాటరీ అయితేనేమి, ఛార్జింగ్ అయితేనేమి, వీటి గురించి పూర్తిగా మనము పిన్ టు పిన్ వాళ్ళకి వివరిస్తే ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. కంపేర్ టు పెట్రోల్ బండి, పెట్రోల్ బండికి ఏ విధమైనటువంటి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ ఉంది, ఏ విధమైనటువంటి ఖర్చు ఉందో దాన్ని కంపేర్ చేస్తూ మన ఎలక్ట్రిక్ బండి గురించి కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో వివరించాలంటే మీరు ఫైల్ దగ్గర పెట్టుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బ్రీఫ్గా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలా చెప్పాలి అనేసి. తర్వాత ఇన్కమ్ ప్లాన్. చాలా మంది అనుకుంటారు బయట ఎలక్ట్రిక్ బండ్లకి మీ వెహికల్కి ఏం తేడా అంటే, మనం బైక్ ఫ్యూచర్ చెప్పిన తర్వాత బయట వెహికల్ ఏ వెహికల్ అని తీసుకోండి, మార్కెట్లో తిరిగేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ బండికి ఓనర్ అవుతారు, పర్యావరణాన్ని కాపాడుతారు. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏడిఎంఎస్ అనే ఒక బండి తీసుకోవడం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఒక రోజుకి 3,000 రూపాయల నుంచి 50,000 సంపాదించేటువంటి ఒక వ్యాపార అవకాశాన్ని కూడా మనకి ఏడిఎంఎస్ కంపెనీ, మన యొక్క గాడ్ ఫాదర్ అయినటువంటి అశోక్ తంగడి గారు మనకి వ్యాపార అవకాశాన్ని అందించడము మనమందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదేవిధంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఈ యొక్క వ్యాపార అవకాశము మనకి ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారము డైరెక్ట్ రెఫరల్ 5,000, మ్యాచింగ్ ఇన్కమ్ 3,000. ఇది ఎలా ఇచ్చాడంటే, ఆ పబ్లిసిటీకి ఇచ్చేటువంటి ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి వ్యాపారంలో 30% పబ్లిసిటీకి ఇచ్చేటువంటి డబ్బులు ఈ యొక్క ఆదాయపరంగా మనకే ఇవ్వడం జరిగింది. ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం బండి 3 విధాలుగా తీసుకోవచ్చు. ఈ బిజినెస్లో చేరడానికి డబ్బు కట్టే పని లేదు, వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా డిసైడ్ అవుతాడు. వాళ్ళకు వచ్చేసి ఒకటి ఐడి నెంబర్ అనేది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో, మన ఇండియా లెవెల్లో వర్క్ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో అయినా ఐడి నెంబర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. దానికి మనకి 3 ఆప్షన్లో బండి తీసుకునే అవకాశం ఉంది. ఒకటి క్యాష్ కట్టి బండి తీసుకోవచ్చు. రెండోది ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంది. మనకి నియరెస్ట్ షోరూంలో మీరు సంప్రదించినట్టయితే పూర్తి సహకారం అందిస్తారు.
అక్కడ ఫైనాన్స్ వాళ్ళు కూడా వచ్చి మీకు ఫైనాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఈఎంఐ అవకాశం ఉంది. ఫస్ట్ క్యాష్ కట్టి తీసుకోవచ్చు, రెండోది ఈఎంఐ కట్టి తీసుకోవచ్చు, మూడోది వ్యాపారం చేసుకునేదానికి ఒక ఆప్షన్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్. అదే సేమ్ మీకు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఐడి నెంబర్తో 16,000 రూపాయలు కట్టి ఐడి నెంబర్ పైన అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మీకు ఒక అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్ ఒకటి వస్తుంది, ఒక రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్కి 365 రోజుల్లో ఒక సంవత్సర కాలంలో మీరు ఎప్పుడన్నా బండి తీసుకోండి, తీసుకునేటప్పుడు మీరు బుక్ చేసినటువంటి 16,000 రూపాయలు ఎనీ వెహికల్ మన ఏడిఎంఎస్ వెహికల్లో ఆ వెహికల్ యొక్క టోటల్ కాస్ట్ పైన బండి తీసుకునేటప్పుడు మీరు బుక్ చేసిన అమౌంట్ లెస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని మీకు ఈ 3 ఆప్షన్లు దేంట్లోకి వచ్చినా మీరు బండి తీసుకున్నట్టు. ఈ ఇన్కమ్ ప్లాన్లోకి వచ్చిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రెఫర్ చేసే ముందర మీరు చెప్పకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదువుకున్నారా, ఎంత సీనియర్లా అనేది కాదు. ఈ ఏడిఎంఎస్లో ఫస్ట్ మనము సక్సెస్ అయ్యేంత వరకు, మనకంటూ ప్లాన్ పూర్తిగా తెలిసేంత వరకు మీ సీనియర్ని ఉపయోగించండి. మీ సీనియర్ని ఉపయోగించుకుంటే ఈ ప్లాన్ మొత్తం ప్రజెంటేషన్ చేయాలి. దీంతో పాటు మనకి అకౌంట్స్కి ఎలా ఇస్తారో మొత్తం ప్లాన్ అంతా చెప్పేటప్పుడు మాత్రం చెప్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ఫైలింగ్ అనేది ఒక ఆయుధం లాగా మీకు ఉపయోగపడుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ కంపెనీలో మనకి అకౌంట్స్కి డబ్బు ఇచ్చేది కాకుండా, వైట్ మనీ ఇచ్చేది కాకుండా మనకి అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన యొక్క పేర్స్ లెఫ్ట్ 10 పేర్స్, రైట్ 10 పేర్స్ ఉంటే ఓకే, అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇలా ఇచ్చేశారు. అదేవిధంగా మనకి కలర్ఫుల్గా మనము డిఫరెంట్ యాటిట్యూడ్లో మనం ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి బిజినెస్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఫైనల్గా ఐడియా వేసేటప్పుడు చాలా మందికి డౌట్లు ఉంటుంది. ఇటువంటి అప్లికేషన్ కూడా మనం ఫిల్అప్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ విధానము గ్రేట్ లీడర్ అయినటువంటి ఎంఎన్ రెడ్డి సార్ గారు సొంతంగా దీన్ని టైప్ చేసి మాకందరికీ కూడా లీడర్లకు అందరికీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఇది టైప్ చేసి ఇది ఫిల్అప్ చేసుకొని కింద వాళ్ళ సిగ్నేచర్ పెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రైట్ రాయల్గా మనం ఈ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మనకు షోరూమ్ దగ్గరుంటే లైవ్లో బండి చూపించవచ్చు, లేదంటే మనకి క్యాట్లాగ్స్ కూడా అందుబాటులో ఉంది. కొత్త క్యాట్లాగ్లో ఉన్నటువంటి బండ్లని లైవ్లో మనం చూపించవచ్చు. దయచేసి చూడండి, మనకి అన్ని రకాల బండ్స్ని కూడా మనం లైవ్లో క్యాట్లాగ్ రూపంలో మనకు అద్భుతంగా వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన మోడల్, కావాల్సిన కలర్ దయచేసి గుర్తుపెట్టుకోండి సార్. సపోజ్ ఈ కలర్ బండి అనుకోండి, మనకి ఈ కలర్స్లో మనకు దొరుకుతుంది, ఈ మోడల్ బండి ఈ కలర్స్లో మనకు దొరుకుతుంది అనేది వాళ్ళకి వివరంగా అర్థం చేపిస్తాం. అర్థమైన తర్వాత ప్రతి ఒక్కరికి లోడర్ ఇది ఎక్కువగా రైతులకు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ ఉపయోగపడుతుంది. ఇవే కాదు, రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీ కలిగినటువంటి మన ఏడిఎంఎస్ ఈ కార్ అయితేనేమి, ఏడిఎంఎస్ ఈ ట్రాక్టర్ అయితేనేమి, అదేవిధంగా జేసీబీలు అయితేనేమి, అదేవిధంగా ప్రొక్లైన్స్ అయితేనేమి, టిప్పర్ అయితేనేమి, రాబోయే తరాలకి అనువదించుకొని కొత్త టెక్నాలజీని రాబోయే కాలానికి తగ్గట్టు వెహికల్స్ ఏ వెహికల్ వచ్చినా కూడా మనం అందరూ కూడా అద్భుతమైనటువంటి వ్యాపారం చేయొచ్చు. దయచేసి గుర్తుపెట్టుకోండి సార్, ఆయుధం లాంటి మన బిజినెస్కి ఆయుధాలు ఉపయోగించండి, బిజినెస్ టూల్స్ వాడండి. ఈ ఫైల్స్ ఎవరికైతే కావాలో మీరు మమ్మల్ని సంప్రదించినట్టయితే ఈ ఫైళ్ళు మనకు చిత్తూరులో అందుబాటులో ఉన్నాయి, మీకు అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా బాగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారని ఈ అవకాశం ఇచ్చినటువంటి టీం సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై ఏడిఎంఎస్.